సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సమంత హుటాహుటిన చెన్నైకి చేరుకున్నారు. సమంత గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమంత డిప్రెషన్లో ఉన్నప్పుడు చేసిన సినిమాని ఖుషి. ఆ సినిమా సమయంలో తన అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు పడిందని, ఆయన సినిమాకి పెట్టినటువంటి కమిట్మెంట్ వల్ల ఆమె మొత్తం సినిమాని ఫినిష్ చేసిందని, సమంత తనకి ఎంతో ఇష్టమైన ఒక హీరోయిన్ ఆమెతో నటించే అవకాశం రావడం ఒక కల లాంటిదని, ఆమె నిజంగా దేవతతో సమానం అంటారు విజయ్. మరి అలాంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంత పడుతున్న బాధని చూడలేక ఆ చెన్నైకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అలాగే సమంతని ఓదార్చి అక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారట. సో అప్పట్లో విజయ్ దేవరకొండ సమంత మధ్య ఖుషీ టైంలోనే సమ్ రూమర్స్ వినిపించాయి. కానీ అదంతా కూడా ఆమె మీద ఆరాధనతో చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదని విజయ్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఆమె మనకందనంత ఎత్తులో ఉందని, ఆమెను చేరుకోవడం అసాధ్యమని విజయ్ ఆమెను నిజంగానే ఎంతో ఆరాధిస్తారు. మరి అలాంటిది ఇప్పుడు తాజాగా సమంత పడుతున్న బాధని చూసి ఎలా ఊరుకుంటారో, అందుకే చెన్నైకి వెళ్లి సమంతకి అండగా నిలబడ్డారు. అలాగే అక్కడ జరుగుతున్న కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకున్నారట విజయ్ దేవరకొండ. ఇది చూసి అందరూ మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. ఎవరో ఏదో అనుకుంటే అనుకోని, నాకు అవసరం లేదు, నేను క్లారిటీ అంటారు విజయ్. అందులో డౌటే అవసరం లేదు. గతంలో ఆమె చేసినటువంటి ఎన్నో షోస్‌లో కూడా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా 'ఖుషి' సినిమాతో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక మంచి ఫ్రెండ్‌లా విజయ్ దేవరకొండ తన స్నేహితురాలు పడుతున్న బాధ నుంచి ఆమెకు ధైర్యం కలిగించడానికే చెన్నైకి వెళ్లి తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది.